కర్నూలు జిల్లా ఎస్పీజీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి, ఆదోని రూరల్ సీఐ జి నిరంజన్ రెడ్డి, ఇస్వీ పిఎస్ ఏఎస్ఐ చంద్ర మరియు సిబ్బందితో కలిసి సంతెకుడ్లూరు గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజలకు రాబోయే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. అది రకరకాల కారణాల వల్ల ఆ ప్రాంతాల్లో క్షణికావేశాలకు లోనైపోయి లాస్ట్ పరిస్థితి ఎట్లయిందంటే సామాన్య ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఉన్నందువలన రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్ కమిషన్ కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసింది. మనకు వచ్చే నెల 10వ తేదీ వరకు, అంటే జూన్ 10వ తేదీ వరకు కూడా సభలు కానీ సమావేశాలు కానీ గుంపులుగా ఉండడం కానీ గుంపులుగా టౌన్లోకి రావడం కానీ, ఎందుకంటే అవన్నీ మీకు తెలియవు, ఏదో 10 మంది వస్తారు టౌన్లోకి, ఆ విధంగా రాకూడదు. ముఖ్యంగా మనకు 4వ తేదీ, ముఖ్యంగా 1వ తేదీ. ఎందుకు 1వ తేదీ చెప్పండి? ఎవరన్నా 1వ తేదీ నుంచి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? మనకు చిట్ట చివరి దశ ఎన్నికలు. భారతదేశంలో 7 దశల్లో ఎన్నికలు జరిగినాయి. మనకు 4వ దశ జరిగింది. ఇంకా ఈ రోజుకు 6వ దశ అయిపోయింది. ఇంకొక దశ ఉంది, 7వ దశ. 7వ దశ 1వ తేదీ అయిపోతుంది. అయిపోతానే ఏమొస్తాయి? టీవీలలో అంతా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అంటే ఊహిస్తారు, ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, ఆ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తారు, ఈ రాష్ట్రంలో వీళ్ళ అధికారంలోకి వస్తారని వాళ్ళు రకరకాల ఊహలు వేస్తారు. అప్పటి నుంచి కూడా మనం అంతా కూడా గ్రామంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి.